నమస్తే. లేజర్స్ అనేవి సర్జరీస్లో వచ్చిన తర్వాత ఆపరేషన్ అనేది చాలా అటు పేషెంట్కి సౌకర్యవంతమైంది, ఇటు డాక్టర్కి కూడా చాలా కంఫర్టబుల్గా అయిపోయింది. సో ఈ రకరకాల ఆపరేషన్స్లో ఇప్పుడు లేజర్స్ని చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు. సో మా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్గా వర్క్ చేస్తున్న డాక్టర్ శశాంక్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సో సర్జరీస్లో లేజర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏ ఏ సర్జరీస్కి లేజర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. యాక్చువల్లీ లేజర్స్ అని చాలా ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం లేజర్స్ గురించి. ఓకే, ఇంతకుముందు అయితే అంతా ఓపెన్ చేసేసి చాలా ఓపెన్ సర్జరీసే ఎక్కువగా ఉండేవి. సో ఇప్పుడు లేజర్స్ వచ్చిన తర్వాత అంటే వీటి ఇంపార్టెన్స్ ఏంటి సర్జరీలో, ఎలా, దాని గురించి కొంచెం చెప్పండి. బేసికలీ ఏమంటే లేజర్స్ అనేవి ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎ స్పెక్ట్రమ్ ఆఫ్ మినిమల్ యాక్సెస్ సర్జరీ. సో చాలా చోట ఉపయోగపడుతుంది అది. ఆఫ్థల్మాలజీలో మనం లాసిక్ చేయించుకుంటాం, వాటిలో ఈఎన్టీ సర్జరీస్లో, కిడ్నీ స్టోన్ సర్జరీస్లో, జనరల్ సర్జరీలో చాలా చోట్ల ఉపయోగపడుతుంది. బట్ ఐ స్పెసిఫికలీ డీల్ విత్ లేజర్స్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ యాజ్ వెల్ యాజ్ లేజర్ ప్రాక్టాలజీ. ప్రాక్టాలజీ అంటే ఏనల్ ఫిషర్స్, పైల్స్, వీటిని మనం హెమరాయిడ్స్ అంటాము, ఇంకా ఫిస్టులాస్. ఐ డీల్ విత్ దీస్ కండిషన్స్. సో మీరు రెండు విషయాలు చెప్పారు, ఒకటి వెరికోస్ వీన్స్ అండ్ యానల్ రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పేసి. సో చాలామంది ఇప్పుడు అంటే నిలబడి చేయడము కానీ ఎక్కువ కూర్చోవడం కానీ ఎక్కువైపోయింది. ఎక్కువ మందిలో ఈ వెరికోస్ వీన్స్ అనేవి వింటూ ఉన్నాం. యాక్చువల్లీ వెరికోస్ వీన్స్ అంటే ఏంటి, ఎలా అవి ప్రజెంట్ అవుతాయి? ఎస్, సో వారికోస్ వెయిన్స్ అనేటివి ఇప్పుడు మన బాడీలో ఉండేవి రక్తనాళాలు ఉంటాయి కదండి, రెండు రకాలుగా ఉంటాయి. వన్ దట్ టేక్ ద బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్, ఇంకోటి టేక్ ద బ్లడ్ బ్యాక్ టు ద హార్ట్. సో హార్ట్కి రిటర్న్ వెళ్ళే వెజల్స్ని మనం వెయిన్స్ అంటాము. అవి చెడు రక్తాన్ని గుండె దగ్గరికి రిటర్న్ తీసుకెళ్తాయి అన్నమాట. అవి కాళ్ళలో కూడా రెండు రకాల వెయిన్స్ ఉంటాయి. వన్ ఇస్ డీపర్ వెయిన్స్, ది అదర్ వన్ ఇస్ సూపర్ఫిషియల్ వెయిన్స్. సో డీపర్ వెయిన్స్ అనేటివి కండరాల మధ్యలో ఉంటాయి. సూపర్ఫిషియల్ వెయిన్స్ అనేటివి సబ్క్యూటేనియస్ కంటే జస్ట్ స్కిన్ కింద ఉంటాయి అన్నమాట. సో పేషెంట్స్లో ఎవరైతే ద జాబ్ దట్ ఇన్వాల్వ్స్ లాంగ్ స్టాండింగ్, లైక్ సర్జన్స్, బస్లో కండక్టర్స్ కానీ, షెఫ్స్ కానీ, ఎవరైతే ఎక్కువసేపు కూర్చొని ఉంటారో, లైక్ ఐటీలో వర్క్ చేసేవాళ్ళు, ఆర్ ఒబీస్ పేషెంట్స్, ఆర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఇన్ ఫీమేల్స్, వీళ్ళలో వారికోస్ వెయిన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే యాక్చువల్లీ వారికోస్ వీన్స్ అంటే ఏంటి, ఏమవుతుంది వీన్స్కి? అంటే మామూలుగా అయితే మనకు పై కనిపించడం ఏదో కనిపిస్తూ ఉంటుంది నల్లగా, అది ఏమవుతుంది వీన్స్కి అసలు? సో ఏమంటే మనం యూజువల్లీ బీపీ, హైపర్ టెన్షన్ అంటూ ఉంటాం కదా, అలాంటివి వెయిన్స్లో కూడా హైపర్ టెన్షన్ అంటూ డెవలప్ అవుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ వీనస్ హైపర్ టెన్షన్. సో ఏమంటే మన సూపర్ఫిషియల్ బ్లడ్ అనేది సూపర్ఫిషియల్ వెయిన్స్ ద్వారా డీపర్ వెయిన్స్లోకి వెళ్తుంది, అండ్ ఫ్రమ్ డీపర్ వెయిన్స్ ఆన్వర్డ్స్ ఇట్ గోస్ బ్యాక్ టు హార్ట్. ఇప్పుడు లైక్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, పర్టికులర్ ప్రొఫెషన్లో వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏంటంటే బ్లడ్ స్టాసిస్ జరుగుతుంది బ్లడ్ది. సో రక్తం సరిగ్గా పైకి వెళ్ళరన్నమాట బ్యాక్ టు హార్ట్. సో కాళ్ళలో స్టాసిస్ జరగడం వల్ల రక్తాన్ని ప్రభావం అనేది స్లోగా అయిపోవడం వల్ల వీనస్ హైపర్ టెన్షన్ డెవలప్ అవుతుంది. డెవలప్ అవడం వల్ల ఆ రక్తనాళాలన్నీ యూజువలీ 3 to 4 millimeters ఉంటుంది దాని వాటి డయామీటర్ నార్మల్గా అయితే. సో అది స్టాసిస్ జరగడం మూలన వెడల్పు అయిపోతాయి, ఉబ్బిపోతాయి అవి, అండ్ సమ్వేర్ అరౌండ్ 7 to 8 millimeters అయిపోతుంది. సో ఇఫ్ వీ డోంట్ కన్సల్ట్ డాక్టర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఈవెన్చువలీ స్టేజ్ వైజ్ ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఇట్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్ అనమాట. ఓకే, అంటే పెయిన్ ఉంటుందా వాళ్ళలో, ఎలాంటి ఊరికే ఉబ్బి కనిపించడమా, ఇంకా ఎనీ అదర్ సిమ్టమ్స్ ఉంటాయా? సో ఈ వారికోస్ వెయిన్స్ అనేది బట్ సిరల్ అనమాట. సో వీటిలో స్టేజ్ వైజ్ ఆ డిజీజ్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఇనిషియలీ పేషెంట్ ఏం గమనిస్తారంటే కాళ్ళు వాపులు ఏర్పడము, వెయిన్స్ ఉబ్బుతున్న కొద్దీ కాళ్ళు వాపులు ఏర్పడతాయి. ఆ తర్వాత రోజంతా పని చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో పిక్కల్లో నొప్పి కానీ, కాళ్ళు లాగడం కానీ, దే ఎక్స్పీరియన్స్ దీస్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట. సో యాజ్ ద డిజీజ్ ఇస్ ప్రోగ్రెసింగ్, స్లోలీ ఈ వెయిన్స్ అని మెలికలు పడతాయి అన్నమాట, పాములాగా సర్పెంటైన్ ఫ్యాషన్లో. సో అప్పుడు కూడా మనం ట్రీట్మెంట్ చేయించుకోకపోతే వీటిలో నుండి సెల్స్ కానీ, డేంజరస్ కెమికల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి ఫ్రమ్ ద బ్లడ్ వెజల్స్. సో బయటకు వచ్చిన తర్వాత సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ జరుగుతుంది అరౌండ్ ద వెయిన్ బిలో ద స్కిన్. అది జరగడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళు వాపు మరీ ఎక్కువ అవుతాయి, అవి ఎక్కువైపోయి స్కిన్ అంతా కాస్త థిక్గా, స్క్లీరోజ్డ్, ఫైబ్రోజ్డ్, హార్డ్గా అయిపోతుంది. ఇది ఫర్దర్గా ఏమవుతుందంటే స్కిన్ డ్రై అవ్వడం కానీ, ఇచ్చింగ్, ఇవన్నీ మొదలెడతాయండి. సో అల్టిమేట్లీ యాజ్ యువర్ ఇచ్చింగ్ ప్రోగ్రెసెస్,
స్లోలీ వెరికోస్ అల్సర్స్ అంటూ డెవలప్ అవుతాయి, వీనస్ అల్సర్స్ అంటాం వాటి మనం. దీస్ ఆర్ వెరీ రెసిస్టెంట్ అల్సర్స్, అంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్కి అంతగా దే డోంట్ రెస్పాండ్. లైక్ మామూలుగా మనం కింద పడినప్పుడు దెబ్బలు తగులుతాయి కదండి, ఏదో డ్రెస్సింగ్ చేస్తాము, ఆయింట్మెంట్ పెట్టుకుంటామా అనిపోతాయి అనమాట. కానీ ఈ వీనస్ అల్సర్స్ అనేటివి ఇలా కన్వెన్షనల్ ట్రీట్మెంట్కి దే డోంట్ రెస్పాండ్ అనమాట, బికాస్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ అండర్లైన్ డిజీజ్ పెథాలజీ, దట్ ఈస్ వెరికోస్ వెయిన్స్. అది ఓకే. ఇప్పుడు ఒకవేళ ట్రీట్మెంట్ కనుక ఇన్ టైం చేయించుకోకపోతే అంటే అది పెద్దగా అయ్యి అంటే వేరే ఇతర రక్తనాళాల సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? ఎస్ అండి, బికాస్ ఏంటంటే వెయిన్స్లో వన్స్ ద స్టాసిస్ స్టార్ట్స్ అకరింగ్ వెరికోస్ వెయిన్స్లో ఆ థ్రాంబోఫ్లెబైటిస్ అనేది జరుగుతుంది అనమాట. అంటే వన్ సెగ్మెంట్ ఆఫ్ ద వెయిన్ దీంట్లో ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది, ఇట్ విల్ ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ ఇంటెన్స్ పెయిన్ అనమాట. అండ్ యాజ్ ద డిజీజ్ ఇస్ ప్రోగ్రెసింగ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్, అంటే కండాల మధ్యలో ఉన్న డీపర్ వెయిన్స్లో రక్తం గడ్డగట్టడం అనేది జరుగుతుందన్నమాట, విచ్ ఇస్ వెరీ డేంజరస్. ఎందుకంటే ఒకసారి రక్తం గడ్డగట్టిన తర్వాత ఆ చిన్న థ్రాంబోస్ కెన్ ఎంబోలైజ్ అనమాట, అంటే అక్కడ నుండి కదిలిన తర్వాత ఇట్ కెన్ గో లాడ్జ్ దెమ్సెల్ఫ్ ఎనీవేర్ ఎల్స్, లైక్ బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ లంగ్స్లో కానీ. అప్పుడు పర్మనరీ ఎంబాలిజం అనేది జరుగుతుంది అనమాట, విచ్ ఇస్ వెరీ కెటాస్ట్రాఫిక్. సో సరైన టైంకి డాక్టర్ గారి దగ్గర చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్స్ సేఫర్ ఫర్ ద పేషెంట్. ఓకే. అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఏ టైంలో అంటే ఇప్పుడు మామూలుగా వాపు కనిపించగానే రావాలా, లేదంటే ఆ వీన్స్ కనిపించే వరకు జనరల్గా ఎవరికి తెలియదు, వాపు అంటే ఏదో అయింది, ఏదో దెబ్బ తగిలింది అలా అనుకునే అవకాశం ఉంది. ఎప్పుడు ఎగ్జాక్ట్గా ఇది ప్రాబ్లం అని చెప్పేసి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి? సో లైక్ ఐ సెడ్, ఇనీషియల్లీ పేషెంట్ ఎక్స్పీరియన్సెస్ ఎడిమా ఇన్ ద లిమ్స్, అంటే కాళ్ళు వాపు ఏర్పడము అలాంటిది, ఇంకా పిక్కల్లో నొప్పి, కాళ్ళు లాగడం. సో ఇలాంటి స్టేజ్లో మీరు వచ్చారంటే మేము ఒక వీనస్ స్కాన్ అంటూ చేస్తాం, వీనస్ డాప్లర్. ఈ డాప్లర్లో ఏంటంటే ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ అండ్ డీప్ వెయిన్స్లో కనెక్షన్స్ ఉంటాయన్నమాట, విచ్ ఆర్ కాల్డ్ కమ్యూనికేటింగ్ వెయిన్స్. సో వీటిలో కూడా వాల్వ్స్ ఉంటాయి. సో వాల్వ్స్ ఎంతవరకు డ్యామేజ్ అయ్యాయి, ఈ పర్ఫరేటర్స్ అనేటివి ఎంతవరకు మన డ్యామేజ్ అయ్యాయి ఆ స్కాన్లో తెలిసిపోతున్నమాట. దాన్ని బట్టి వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ సర్జరీ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఈ మధ్యలో ఏం చేస్తున్నాం, చాలా మంది ఏం చేస్తున్నారంటే కొద్దిగా ఏమైనా 1 or 2 పర్ఫరేటర్స్ డ్యామేజ్ అయినాయి అనుకోండి, దే ఆర్ పుషింగ్ ద పేషెంట్స్ ఫర్ సర్జరీ అనమాట. సో అలా కాకుండా గుడ్ సర్జన్ షుడ్ ఎగ్జామిన్ ద పేషెంట్స్ లైఫ్ స్టైల్, ఎలాంటి పని చేస్తారు వాళ్ళు, ఓకే, వాళ్ళు ఇంట్లో పని చేసుకుంటారా, బయటికి వెళ్ళి వర్క్ చేస్తారా, ఇఫ్ దే ఆర్ ఒబీస్ ఆర్ నాట్, వారికోస్ వెయిన్స్ డయామీటర్ ఎంత ఉందో, ప్లస్ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో పేషెంట్లో, అవన్నీ చూసుకొని ఓవరాల్ వీ హ్యావ్ టు టేక్ అ డెసిషన్ వెదర్ షీ నీడ్స్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఆర్ సర్జరీ. కన్జర్వేటివ్ అనగా సర్జరీ చేయకుండా జస్ట్ టాబ్లెట్స్ వాడి కానీ, కాల్ హైట్లో పెట్టుకోవడం కానీ, ఆర్ స్టాకింగ్స్ అంటూ వేసుకుంటాం. సో స్టాకింగ్స్ వేస్తే ఏమవుతుందంటే స్టాసిస్ జరగదన్నమాట సూపర్ఫిషియల్ వెయిన్స్లో. అది జరిగినప్పుడు డీప్ వెయిన్స్లో బ్లడ్ అంతా హార్ట్ వైపు వెళ్ళిపోతుందన్నమాట. సో ఈ కాంప్లికేషన్ మరింత ఎక్కువ అవ్వకుండా చూసుకుంటుంది. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇంకా మన ఇంపార్టెంట్ విషయం లేజర్స్కి వస్తే, అంటే లేజర్స్ రోల్ ఏంటి ఈ వేరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్లో? సో ప్రీవియస్లీ మనం ఈ వారికోస్ వెయిన్స్కి ఏం చేసేవారంటే ఫ్రమ్ అ లాంగ్ టైం స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ చేసేవారు అనమాట. అంటే మన తొడ దగ్గర పైన ఒక కోత పెట్టి దాంట్లోకి మనం వెయిన్లోకి మనము ఒక వైర్ పాస్ చేస్తాం, ఎంటైర్ లోవర్ లెంత్ అంతా వైర్ పాస్ చేసి ఆ వైర్ ద్వారా వెయిన్ అంతా పూర్తిగా బయటికి లాగేస్తాం అనమాట. బట్ దిస్ ఇస్ అ వెరీ గ్రూసమ్ సర్జరీ. సర్జరీ అయిన తర్వాత మల్టిపుల్ ప్లేసెస్లో కోత పెడతాము, అది హీల్ కావడానికి టైం పడుతుంది. ప్లస్ ఇకైమోసిస్ అంటూ జరుగుతుందన్నమాట, అంటే వెయిన్ లాగేసిన తర్వాత కొన్ని చోట్ల బ్లీడింగ్ అవుతుంది. అక్కడ పోస్ట్ ఆపరేటివ్లీ హెమటోమా ఫామ్ అవ్వడం కానీ, ఇన్ వెరీ రేర్ కేసెస్ ఈవెన్ దోస్ హెమటోమా కెన్ గెట్ ఇన్ఫెక్టెడ్ యాజ్ వెల్, అప్పుడు చీమ్ చేయడం కానీ అక్కడ అలా జరుగుతుంది. సో పోస్ట్ ఆపరేటివ్లీ అంటే సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్ అండ్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ద పేషెంట్ టు గెట్ బ్యాక్ టు వర్క్, ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ ట్రీట్మెంట్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ హ్యాస్ ఇవాల్వ్డ్ ఇంటూ యూజేజ్ ఆఫ్ లేజర్స్ అనమాట. సో లేజర్ ఏం చేస్తామంటే కోత పెట్టకుండా మనము లేజర్ అనే సన్నటి ఫైబర్ ఉంటుందన్నమాట, అది వెయిన్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. మనం చేసి ఎంటైర్ లెంత్ ఆఫ్ ద వెయిన్ విల్ అబ్లేట్ ఇట్ ఫ్రమ్ ఇన్సైడ్, అంటే ఆ వెయిన్ అనే దాన్ని పూర్తిగా లోపలని మనం కాల్ చేస్తాం అనమాట. కాల్ చేస్తే ఏమవుతుందంటే లావుగా ఉన్న వెయిన్ అణిగిపోద్ది అనమాట. అణిగిపోయిన తర్వాత దాంట్లో స్టాసిస్ జరగడము, బ్లడ్ ఎంటర్ కావడం జరగదన్నమాట. సో దానివల్ల పెద్ద కాంప్లికేషన్ అంటూ ఏం అవ్వవు, జస్ట్ దట్ 1 or 2 days కాస్త డిస్కంఫర్ట్ ఉండొచ్చు, బట్ సెకండ్ డే ఆన్వర్డ్స్ పేషెంట్ షుడ్ బి ఫైన్ అనమాట. అంటే ఇక్కడ మీరు వెయిన్ని కాల్ చేస్తున్నారు కదా, అంటే వన్ ఆఫ్ ది వెయిన్ అంటే దాంట్లో ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ ఏమీ జరగదా? అది ఏం ప్రాబ్లం, ఎట్లా? బికాస్ ద లింబ్ హ్యాస్ మెనీ సూపర్ఫిషియల్ వెయిన్స్ అనమాట. సో మేజర్ వెయిన్స్ అనేటివి గ్రేట్ సఫినస్ వెయిన్ ఇంకా షార్ట్ సఫినస్, ఈ రెండే ఉంటాయి.
ఇవి కాకుండా కూడా మల్టిపుల్ సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉంటాయి, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద సర్క్యులేషన్. సో వీటి రెండింటిని మాత్రమే కాల్ చేస్తాం మనం. అండ్ అది కూడా షార్ట్ సఫెనస్ వెయిన్ ఇఫ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ విల్ బర్న్ ఇట్, అదర్వైజ్ వీ వోంట్. యూజువలీ గ్రేట్ సఫెనస్ వెయిన్ అంటే తొడ నుండి కింది దాకా పాదం దాకా ఉండే లాంగ్ సఫెనస్ వెయిన్, అది మాత్రం లేజర్ ద్వారా వీల్ అబ్లేట్ ఇట్. ఇప్పుడు వన్స్ అది లేజర్ ద్వారా అబ్లేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా వాళ్ళకి నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ వేరికోజ్ వీన్స్ వచ్చే ప్రమాదం అట్లా ఏమి ఉండదా? ఇంకా పర్మనెంట్ క్యూర్ అయినట్టేనా? ఐ మీన్ వాట్ యూ సే, యూఆర్ టాకింగ్ అబౌట్ రికరెన్స్, అంటే తిరిగి మళ్ళీ అదే ప్రాబ్లమ్ రావడం. రికరెన్స్. సో ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ పేషెంట్స్ ఏజ్, వెదర్ దే ఆర్ ఒబీస్ ఆర్ నాట్, అండ్ వాట్ ఈస్ దర్ వర్కింగ్ లైఫ్ స్టైల్, ఇంకా ఆపరేషన్ అయిన తర్వాత ఆర్ దే స్టిల్ గోయింగ్ టు గెట్ బ్యాక్ టు వర్క్ ఆర్ నాట్, ఇంకా ఆపరేషన్ అయినాక తగిన ప్రికాషన్స్ వారు తీసుకుంటారా లేదా. లైక్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ ఇనీషియలీ ఫస్ట్ 1 వీక్ 10 days వరకు జాగ్రత్త పడతారన్నమాట. ఆ తర్వాత స్టాకింగ్ సరిగా వేసుకోకపోవడం కానీ, కాల్ హైట్లో పెట్టుకోకపోవడం కానీ, అలాంటి అలా పాటించకపోతే మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంగ్ విత్ ద సర్జరీ పోస్ట్ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా పేషెంట్ సరిగా పాటిస్తే కనుక దిస్ రికరెన్స్ క్యాన్ బి బ్రాట్ డౌన్ టు యాజ్ లెస్ as 5% అన్నమాట. మామూలుగా నార్మల్ సర్జరీ అయితే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండడము అలా జరుగుతుంది, బ్లడ్ లాస్ అది ఇది అంటారు కదా. మరి లేజర్తో సర్జరీ చేసినప్పుడు అంటే అపార్ట్ ఫ్రమ్ ఇది చిన్న కోత అనేది మీరు చెప్పారు, ఇంకా ఏమి బెనిఫిట్స్ ఉంటాయి ఈ లేజర్ ద్వారా సర్జరీ చేయడం వల్ల? ఒకటి ఏంటంటే అండి, లేజర్ ద్వారా మనం సర్జరీ చేస్తే ఆపరేటింగ్ టైమ్ ఇస్ మార్క్లీ రెడ్యూస్డ్, అంటే ఆపరేషన్ డ్యూరేషన్ తగ్గిపోతుంది. ప్లస్ కోత పెట్టం కాబట్టి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్, పేషెంట్ నొప్పి పెద్దగా తెలియదు అనమాట. ఒకటి మనం చేసే సర్జరీ అనస్థీషియా కింద చేస్తాం కాబట్టి పేషెంట్ వోంట్ నోటీస్ ఎనీథింగ్. పోస్ట్ ఆపరేటివ్ వన్స్ అనస్థీషియా వేర్స్ ఆఫ్, నొప్పి పెద్దగా తెలియదు పేషెంట్కి. అండ్ ఆల్సో హాస్పిటల్ స్టేస్ మార్కెట్లీ రెడ్యూస్డ్. లైక్ మార్నింగ్ సర్జరీ చేయించుకున్నాం అంటే కనుక మధ్యాహ్నంలోగా దే కెన్ బీ బ్యాక్ హోమ్. దట్ ఈస్ వన్ థింగ్. So these come under the spectrum of daycare surgeries. So morning they get operated and by afternoon they can be comfortably back home. ఓకే, ఈవెన్ హాస్పిటలైజేషన్ కూడా తగ్గుతుంది కాబట్టి ఖర్చు కూడా తగ్గుతుంది. Yes, definitely. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.